తిరిగి స్వాగతం. ప్రస్తుతానికి మరొక కాలర్ మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు ఆసిఫాబాద్ నుంచి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్ మీ సమస్య ఏంటండి? మాది సార్ కాగజ్ నగర్ కాగజ్ నగర్ మండలం అందేవెల్లి జగన్నాథ్పూర్ సార్. జగన్నాథ్పూర్ లో మాది 27 ఎకరాల ల్యాండ్ సార్. అయితే మా తాత 1969లో కొన్నాడు సార్ అది. అయితే మా తాత పట్ట చెప్పియలే, మా నాన్న మా పెద్దనాయన ఇద్దరు వాళ్ళు పట్ట చెప్పియలే. అయితే వీళ్ళు ఏమైంది, ఇద్దరు చనిపోయారు సార్. మా నాన్న మా పెద్దనాయన ముగ్గురు చనిపోయారు. వీళ్ళు చనిపోయినాక అక్కడ ఉండే ఆయన ఎవరు, మన ఎంఆర్ఓ రమేష్ గౌడ్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏం చేశాడు సార్, వాళ్ళ ఇంట్లో ఒక సాకలు అతను బట్టలు ఉతుకుతుండే. ఆ దొంగ ఆయన పేరు మీద దొంగ పట్ట చేసి ఆయనకు భూమి అప్పచెప్పింది సార్. మీ భూమిని, మీ తాతల భూమిని? మా తాతల భూమి. ఓకే. ఆయనకు అప్పచెప్పిండు. ఆయన ఏం చేసిండు, ఆయన వేరేటోళ్లకు ఇది నాదే భూమి అని చెప్పి వేరేటోళ్లకు అమ్మేసిండు ఆయన. రైట్ సార్. అడ్వకేట్ మీరు 1969లో మీ తాతగారు కొన్నారని చెప్పినారు కదా, మరి కొన్నప్పుడు రెవెన్యూ రికార్డులో 1969 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో మీ పేరు రాలేదా? పహానీలలో పహానీలు ఇప్పుడు నా దగ్గర 69 నుంచి పహానీలు ఉన్నాయి సార్ మా దగ్గర. అయితే ఆయన పేరు ఎవరైతే మన కమ్యూనిటీ పట్టేదారు చాకలి లచ్చయ్య, ఆయన పేరు ఏమున్నది పహానీలా. మీరు అప్పటి నుంచి 1969 నుంచి కూడా మార్పించుకోలేదా? మేము వాళ్ళు పల్లెటూరు సార్. అప్పుడు ఇప్పుడు అంటే మేము కొంచెం తెలివి వచ్చింది. ఇప్పుడు మా నాన్న మా పెద్దనాయన వాళ్ళకి అంత లేకుంటే చనిపోయారు. ఇప్పుడు నేను కాదనే డ్రైవర్ చేస్తాను, లారీ డ్రైవర్. అప్పుడు మేమేం చేస్తాం, మళ్ళీ పోయినాక అప్పుడు మా నాన్న పేరు మా పెద్దనాయన పేరు ఇద్దరు పేర్లు పహానీలు ఎక్కించినాం. ఎక్కించినాక అక్కడ ఉన్న రమేష్ గౌడ్ ఎంఆర్ఓ ఏం చేసిండు, వాళ్ళ ఇంట సాకలి లచ్చయ్య పట్టేదారు. వీళ్ళ నాన్న పేరు వాళ్ళ ఇంట బట్టలు సాకలైన పేరు గడ్డం సత్యనారాయణ. దీనికి మీ ల్యాండ్ పైన మీకు హక్కు రావాలంటే మీరు 1969 నుంచి మీరు మీ తాతల పొజిషన్లో ఉన్నారని చెప్పేసి సాక్ష్యాలతో పాటు డిక్లరేషన్ సూట్ మీ లోకల్ న్యాయవాదిని సంప్రదించండి. ఆ కోర్టులో ఒక సూట్ వేసి డిక్లరేషన్ ఆఫ్ ది ల్యాండ్ మీరు ఓనర్గా డిక్లేర్ చేసుకోవడానికి కేసు వేస్తే తప్ప ఈ రికార్డుని క్యాన్సిల్ చేస్తూ మీ ఆధారాలతో సహా సివిల్ కోర్టును ఆప్రదించండి, మీకు న్యాయం జరుగుతుంది. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, నెల్లూరు నుంచి వాసు గారు. చెప్పండి సార్. నమస్కారం. మీ పేరేంటండి? రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు జిల్లా గూడూరు సార్. గూడూరు నుంచి చెప్పండి సార్. సార్ ఇప్పుడు నాది 2010లో నేను గవర్నమెంట్ లోన్ ఇచ్చింది సార్, పిఎంఆర్వై లోన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ ఇచ్చారండి. దాని తర్వాత లోన్ లో వాళ్ళు వితౌట్ సెక్యూరిటీ కదా బ్యాంక్ మేనేజర్ నన్ను కొంచెం గట్టిగా ప్రెజర్ చేసి నాకు లోన్ ఇస్తారు సార్, ఇంటికి అక్కడ పెట్టుకోమన్నారు ఆయన. పెట్టుకున్న తర్వాత లోన్ కరెక్ట్ 4 years కట్టాను సార్. నేను కట్టిన తర్వాత డబ్బులు మళ్ళీ రోడ్ బైండింగ్ షాప్ వచ్చేసాను నాది. ఓటీసీకి వెళ్ళాను సార్. ఓటీసీకి వెళ్తే సెటిల్ చేయకుండా రోడ్ మీద షాప్ ఓటీసీ 1 time సెటిల్మెంట్ సార్. షాప్ కొట్టేశారు సార్, నా షాప్ కొట్టేశారు. షాప్ కొట్టేశారు అంటే మీ దుకాణం ఉండేదా? అవును సార్, ఉండేది. వచ్చి చెక్ చేస్తున్న రోడ్లు లోన్ ఇచ్చారు నాకు. తర్వాత నేషనల్ హైవే రోడ్ కొట్టేశారు సార్. ఎవరు కొట్టేశారండి? గవర్నమెంట్ సార్. గవర్నమెంట్ అక్కడ నేషనల్ హైవేలో రోడ్లు వెయిటింగ్ చేస్తూ కొట్టేశారు సార్. మీరు పిఎంబి దాని కింద లోన్ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని పెట్టి లోన్ తీసుకున్నారు కదా, చట్టబద్ధంగా ఉంటేనే మీకు లోన్ ఇచ్చి ఉంటారు కదా, అట్లాంటి మీ షాప్ ఎందుకు కొట్టేసి ఉంటారు? రోడ్ వైండింగ్ సార్, ఇప్పో ప్రాజెక్ట్ వచ్చింది, ఎరువుల ఫ్యాక్టరీ ఇప్పో ప్రాజెక్ట్ వచ్చింది సార్ అక్కడ మన రాజుపాలెం దగ్గర ఇప్పో ప్రాజెక్ట్. ఆ రోడ్ వైండింగ్ లో ఒక షాప్ కొట్టేశారు సార్. ఓకే. కొట్టేసిన తర్వాత షాప్ వేరే చోటు బట్టి బిజినెస్ నడవలేదు నాకు. తర్వాత నేను జాబ్ చేసుకుంటాను సార్, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నేను 1 time సెటిల్మెంట్ అడిగాను సార్. వాళ్ళకి బ్యాలెన్స్ వచ్చి 2 లక్షలు ఉంది సార్. సబ్సిడీ కూడా లెక్కేయలేదు నాకు. సబ్సిడీ ముందుగా వేసేది సార్ గవర్నమెంట్, అయినా వాళ్ళు అమౌంట్ వేరేగా లెక్కేశారు. సబ్సిడీ కాకుండా లోన్ మీద వేశారు, నాకు అమౌంట్ రీసెర్చ్ ఇచ్చారు. తర్వాత ఆ 1 time సెటిల్మెంట్ చేయకుండా 2 లక్షలు 4 లక్షలు చేసి నా సైట్ పెట్టాను కదా సార్, సైట్ ని వేలం వేశారు సార్. నాకు చెప్పకుండా వేలం వేశారు నా సైట్ ని. ఇప్పుడు పిఎంఆర్వై కింద తీసుకున్నారు కాబట్టి అది గవర్నమెంట్ లో తీసుకోకూడదు, ఆర్కి రూల్ ఉంది కదా సార్. ఇప్పుడు నాతో పాటు అందరూ ఎవరు కట్టకపోయినా నేను కరెక్ట్ కట్టాను సార్, నన్ను ఇబ్బంది పెట్టారు సార్. ఇప్పుడు కోర్టులో కేసు వేసాను. లాయర్ అడిగారు, జడ్జి గారు అడిగారు, ఈ విధంగా మీకు పెట్టినప్పుడు రేటు 10 ఏళ్ల కింద పెట్టారు సైట్ కదా ఇది, ఎందుకు ఈ విధంగా రేటు మీరు తగ్గించి అమ్మారు దీన్ని, సేమ్ రేట్ కింద అమ్మాలి కదా మీరు ఇచ్చిన మ్యాచ్ ప్రకారం 10 లక్షలు 12 లక్షలు ఉంది కదా, మీరు 4 లక్షలకి ఎలా అమ్మారని అడిగారు సార్.
అడిగారు. మీ ఇష్యూ ఏదైతే కోర్టులో పెండింగ్ ఉండగా దాని మీద మా అభిప్రాయాలు చెప్పడం కుదరదండి. మీరు కోర్టులోనే మీ విషయాన్ని చేయించుకోండి. రైట్ సార్. ఇక జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఈ పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్స్ అన్నప్పుడు ఈ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఒక టాపిక్ వస్తూ ఉంటుంది. అసలు జీరో ఎఫ్ఐఆర్ అనేది ఏంటి? సామాన్యులకు అది ఎలా తెలవాలి? అది జీరో ఎఫ్ఐఆర్ అనే పదం సిఆర్పిసిలో కానీ చట్టాలు ఎక్కడ కనపడలేదు. కానీ దానికి సంబంధించిన వ్యవహారాన్ని మనం ఏదైతే ఉంటున్నామో దాన్ని జీరో ఎఫ్ఐఆర్గా పిలుస్తున్నాం. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ చట్టం ప్రకారం కూడా, అంతకుముందు కూడా ఉంది కానీ ఓన్లీ గ్రేవ్ అఫెన్సెస్ అగెన్స్ట్ ది మైనర్స్ అయితే ఏ పోలీస్ స్టేషన్లో అయినా, అంటే జ్యూరిడిక్షన్ జరిగినటువంటి ప్లేస్లో పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాకుండా వేరే పరిధిలో కూడా ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని దాన్ని వేరే పోలీస్ స్టేషన్ సంబంధిత పోలీస్ స్టేషన్ పంపించేవారు. కానీ ఇప్పుడు వచ్చిన అమెండ్మెంట్ ప్రకారం ఎలాంటి ఫిర్యాదునైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా మనం ఇవ్వచ్చు. జ్యూరిడిక్షన్ సంబంధం లేదు. ఒకప్పుడు మనం ఏదైనా జరిగితే, సపోజ్ పంచకుట్టలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ పోలీస్ స్టేషన్లు ఇవ్వాలని తెలియకుండా ఎస్ఆర్ నగర్లు ఇస్తే మా పరిధికి రాదు, మీరు అక్కడికి పోయమని చెప్పేసి తాచారం చేయడం, వెళ్ళకొట్టడం, కంప్లైంట్ తీసుకోకపోవడం జరిగేది. ఎస్ఆర్ నగర్కి వస్తే మాకు రాదని చెప్పేసి అట్లా చెప్పేవాళ్ళు. ఇట్లా తాచారం జరుగుతుండేది, ఫైర్ జరగబోతుండేది. ఇప్పుడు ఏ ఫిర్యాదునైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎప్పుడు ఇచ్చినా వాళ్ళు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సంబంధమైన నేరానికి సంబంధించిన ఫిర్యాదుని ఏ పోలీస్ స్టేషన్లోనే ఇవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ జీరో ఎఫ్ఐఆర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఇంకో కాలర్ ఉన్నారు భువనేశ్వర్ గారు చిత్తూరు నుంచి. వారితో మాట్లాడే ముందు ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు పంజాగుట్టలో ఒక జాబ్ కన్సల్టెన్సీ ఉంది. చాలామందికి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి లక్షలు వసూలు చేశాడు. తర్వాత అతను పారిపోయాడు. తర్వాత ఏదో సమ్ ఫేక్ వీసాలు ఇలా ఇచ్చారనుకున్నాం. ఈ వ్యక్తి ఎవరు? ఒక ఖమ్మం జిల్లా వాడో లేదంటే ఆంధ్రాలో ఎక్కడో. సో అలాంటి వ్యక్తి జీరో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడానికి వీలవుతుంది? కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. ఇది గ్రేవ్ అఫెన్స్ కాదు కాబట్టి ఈ హ్యాస్ ఎ టైమ్ టు లాడ్జ్ ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవ్వచ్చు. ఒకవేళ టైం లేదనుకుంటే కూడా అమెండ్మెంట్ కొత్త అమెండ్మెంట్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా ఆన్లైన్ లో కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ ఇచ్చిన 3 రోజుల లోపల అది సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు సైన్ చేయవలసి ఉంటుంది. మీకు డిలే అవుతుంది అనుకుంటే కూడా మీరు ఆన్లైన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. చేసిన తర్వాత 3వ రోజు వెళ్ళి ఆ కంప్లైంట్ పై సైన్ చేస్తే పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే మా ప్లేస్ కాదు, ఈ ప్లేస్ కాదని అంటుంటారు. కాగ్నిజబుల్ అఫెన్సెస్ లకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా లాడ్జ్ చేయొచ్చు. కానీ నాన్ కాగ్నిజబుల్ సంబంధించినప్పుడు యూ హ్యావ్ ఎ టైమ్. మైనర్ అఫెన్సెస్ ఇట్లాంటివి యూ కెన్ లాడ్జ్ టు ద పోలీస్ వేర్ ది జ్యూరిడిక్షన్ హ్యాస్ హ్యాపెండ్. ఒక కాలర్ ఉన్నారు సార్, భువనేశ్వర్ గారు చిత్తూరు నుంచి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? ఇప్పుడు మా నాన్నగారు 1971లో ల్యాండ్ కొన్నారు సార్. అది వచ్చి ఒక చెరువులో ల్యాండ్ పోయిన వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ సార్. అది మళ్ళీ చెప్పండి. అసైన్ ల్యాండ్ అంటా ఉన్నారు సార్ దాన్ని. ఇప్పుడు అసైన్ ల్యాండ్. ఓకే. అదే ఒక చెరువు కట్టుకునేటప్పుడు ఆ రైతులకి నేల పొలం నేల పోయింది కాబట్టి వేరే స్థలంలో ఇచ్చారు సార్. ఆ ల్యాండ్ ని మా ఫాదర్ కొన్నాడు సార్. 71 రిజిస్ట్రేషన్ ఉంది సార్. అసైన్ ల్యాండ్ కొన్నారా? అసైన్ ల్యాండ్ కాదు సార్, ఇది చెరువుకు సంబంధించిన ల్యాండ్ పోతే అక్కడ వాళ్ళకి అక్కడ ఇచ్చారు సార్ ల్యాండ్. ఎవరు ఇచ్చారండి? ప్రభుత్వం మీకు సర్వ హక్కులతో మీకు పట్టా ఇచ్చిందా? మాకు డైరెక్ట్ గా మాకు ఇవ్వలేదు సార్. వేరే వాళ్ళకి ఇచ్చింది సార్. వాళ్ళకి ఒక చెరువు పడతా ఉండేటప్పుడు అక్కడ ప్రభుత్వం వాళ్ళ నేల ఆక్యుపై చేసుకుని వీళ్ళకి ల్యాండ్ ఇచ్చింది సార్ ఇక్కడ. ఓకే. వేరేది ఇక్కడ ఆ ల్యాండ్ మా ఫాదర్ కొన్నారు సార్. 71లో రిజిస్ట్రేషన్ అయ్యిందా సార్? అది ఎవరికి ఇచ్చారండి? అది ఎస్సీ ఎస్టీ భూములా, ఇంకేదైనా మామూలు భూములా? ఎస్సీ ఎస్టీ అంటే మాల చాకల. ఏమండి? మాల చాకల. ఓకే, మొత్తానికి అయితే ఎస్సీ భూములే, అసైన్మెంట్ భూములే ఉండొచ్చు. మాల చాకల బీసీ కింద వస్తారు కదా సార్. ఓకే సార్. ఆ భూములు కొన్నారు మీరు, వాళ్ళకు ప్రభుత్వం ఇస్తే
వాళ్ళకి బ్రతకమని అనుభవించమని ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమిని మీ నాన్నగారు కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి, అవసరాల రీత్యా వారు అమ్మారు, అంతేనా? అంతే. ఇప్పుడు ఏంటి సమస్య? ఆ రిజిస్ట్రేషన్ అది మా పైన 10-1 అడంగాలు అన్ని వస్తాయి సార్. ఏంటండి? 10-1 అడంగాలు, రిజిస్ట్రేషన్, పాస్బుక్ అంతా ఉంది సార్. మాకు మా నాన్న చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళు దర్జన్ మీద వచ్చి ల్యాండ్ ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నారు. దానికి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి సార్? వాళ్ళు రెవెన్యూ దగ్గరికి పోతే వాళ్ళేమో మాది అన్ని నీకు సక్రంగా ఉన్నాయి కదా, మేమేం చేయగలం అంటారు. ఇప్పుడు మీ పేరు మీద ఉంది, మీ నాన్నగారి పేరు మీద ఉందా భూమి? మా అమ్మ పేరు మీద ఉంది సార్. ఇద్దరు చనిపోయినారు సార్ వాళ్ళు. మీ అమ్మగారి పేరు మీద ఉంది కదా భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం? ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ ఉంది సార్. మీకు వచ్చిన ఇబ్బంది ఏంది మరి? మీ పేరు మీద ఉన్న భూమికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీ అమ్మగారి పేరు మీద ఉన్న భూమి ఆమె వారసులకు చెందుతుంది కదా, మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? మాకు తెలుసు సార్. ఇప్పుడు వాళ్ళు దర్జనం చేసి ఆపారు సార్. నేను ఎవరు ఆపారండి? ఎవరు ఆపారు? అదే వాళ్ళ మనువులు. వాళ్ళు లేరు, కొన్నోళ్ళు లేరు, కొనుక్కున్నోళ్ళు లేరు. వాళ్ళు చనిపోయినారు. మా డాడీ మా మమ్మీ చనిపోయినారు. మీ మమ్మీ పేరు మీద వాస్తులకి వాళ్ళ తాతలు అమ్మిన వాళ్ళు వచ్చేసి, వాళ్ళ మనవాళ్ళు వచ్చేసి మా భూమి మీకు సంబంధం లేదని మీ ఇబ్బంది పెడుతున్నారు, అదేనా? మీ తాతగారు కానీ మీ అమ్మగారు ఎవరైతే కొన్నారో వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ వారసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా భూమి, అదే కదా? మా భూమి వచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు సార్. మీరు ఏం చేయండి అంటే, మీ అమ్మగారు లేరు కాబట్టి మీ అమ్మగారికి సంబంధించిన లీగల్ ఎయిర్స్ ఎవరైతే వారసులు ఎవరు ఉంటారో ఆ వారసులు అందరూ కోర్టుకు సివిల్ కోర్టుకు సంప్రదించి ఆయన ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోండి. మేము ఈ భూమిని కొన్నాము, మా అమ్మగారి పేరు మీద కొన్నాము, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మా పేరులో ఉన్నాయి, మేమే ఈ భూమిని అనుభవిస్తున్నాము, మా అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ సంబంధితులు, మాకు అమ్మిన సంబంధితులు మా పైన భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సూట్ ఫర్ ఇంజంక్షన్ సివిల్ కోర్టులో వేసుకోండి. మీ డాక్యుమెంట్స్ అన్ని కోర్టు వారు పరిశీలించిన తర్వాత మీకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తుంది.